నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. మంగళవారం అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ నెల 13న రైతుల కోసం రైతులతో కలిసి నంద్యాలలోని ఉదయానంద హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అన్నదాతను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం, రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం, ఓట్లేయించుకొని వారిని దగా చేసిన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అంటూ పచ్చి మోసం, ఏడాదికి 20,000 ఇస్తామంటూ సూపర్ 6 హామీ కనుమరుగు, జగనన్న ఇచ్చిన రైతు భరోసాకు ఎసరు ఖరీఫ్ ముగిసింది, రబీ వచ్చింది అయినా ఆచూకీ లేదని, అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం అందక రైతులు గగ్గోలు, బడ్జెట్లో 10,700 కోట్లు పెట్టాల్సి ఉండగా దాని ప్రస్తావనే లేదు. జగనన్న హయాంలో ఏటా క్రమం తప్పకుండా డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కింద మేనిఫెస్టోలో పెట్టింది ఏడాదికి 12,500 కానీ ఏడాదికి 12,500 రూపాయలు కానీ మరో 1,000 పెంచి ఇచ్చింది ఏడాదికి 13,500 చెప్పిన దానికంటే మిన్నగా గొప్పగా అమలు చేసిన జగనన్న 5 ఏళ్లలో 53.52 లక్షల మందికి 34,288 కోట్లు పెట్టుబడి సహాయం చేశాం. మళ్ళీ 18 ఏళ్ళు దాని ఆడపిల్లలందరినీ కూడా నీకు నెలకు 1,500 నీకు 1,500 అని చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు కనీసం దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కానీ జగనన్న ప్రభుత్వంలో 10,778 ఆర్బీకేలు ఉంటే ఈరోజు చంద్రబాబు పుణ్యం అంటూ అవన్నీ కూడా నిర్వీర్యంగా ఏ రైతుకు కూడా ఉపయోగపడని పడని విధంగా ఈరోజు ఆర్బీకేలన్నీ కూడా మట్టుమాయం కావడం జరిగింది. గతంలో అయితే మన ఆర్బీకేల నుంచి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అన్ని అందుబాటులో తెచ్చి అవన్నీ కూడా అంటే మంచి రేట్లకు టౌన్లో ఏ రేట్లకు దొరికితే పల్లెటూళ్ళలో కూడా ఆర్బీకేలు అదే రేటుకే ఇచ్చిన పరిస్థితి ఆ రోజు మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇప్పుడు చూసే కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని కష్టాలే తప్ప ఇంకేం లేనేలేదు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే ప్రతి ఒక్క రైతుకు కూడా గిట్టుబాటు ధర ఉండాలి. మీరు ఏదైతే 20,000 రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామో అది కూడా ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ చేయాలి. మీరు ఎలక్షన్ల ముందర ఏదైతే ఎవరెవరికి వాగ్దానాలు చేసినారో, ఎవరెవరికి ఏమి ఇస్తున్నారో అవన్నీ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవన్నీ మీరు అమలు పరచాల్సిన అవసరం ఉంది. మీరేదో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కంటే ఏదో మీరు అన్నీ సూపర్ 6 పథకాలను పెట్టి జగన్మోహన్ రెడ్డి కంటే మేము భిన్నంగా చేస్తాము, మీరు మమ్మల్ని నమ్మండి అని చెప్పి పాపం ప్రజలు కూడా ఎందుకో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, చంద్రబాబు కూడా ఇస్తాడనే ఉద్దేశంతోనే ఇంకా ఈ సూపర్ 6లు ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఓటేను. కానీ ఓటేపించిన నుంచి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నైజం 2014లో చూసినాం, ఇప్పుడు 2024లో చూస్తున్నాం. అంటే ఎలక్షన్ల ముందర ఒక మాట చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దానిని అన్నీ కూడా హామీలను అమలు పరచని నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా